అందరికీ నమస్కారం. సాధారణంగా చాలామందికి అంటే కొన్ని లక్షల మందికి వచ్చే ఒక పెద్ద డౌట్ ఏంటి అనంటే, ఈ గుండె జబ్బులు వంశపారపర్యంగా వస్తాయా అని. మనం ఈ వీడియోలో ఎవరికి ఎలాంటి సందర్భాల్లో వస్తాయనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ హార్ట్ అటాక్స్ కానీ గుండె జబ్బులు అనేవి వంశపారపర్యంగా వస్తాయి. కానీ అవి ఎలాంటి సందర్భాలలో అంటే, ఎవరి నాన్నగారు అయితే వారి వయసు 55 సంవత్సరాలు లోపు ఉన్నప్పుడు వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చి ఉన్నట్లయితే వారి సంతానానికి ఈ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ 50%గా ఉంటాయి. అంటే వీళ్ళు నార్మల్ పీపుల్ కంటే 50% హై రిస్క్లో ఉన్నట్లు. అలాగే ఎవరి అమ్మగారైతే అంటే ఫీమేల్స్లో తీసుకున్నట్టయితే వారి వయస్సు 65 సంవత్సరాల లోపు వాళ్ళు హార్ట్ అటాక్కి గురైనట్లయితే అలాంటి వారి సంతానం కూడా 50% హై రిస్క్లో ఉన్నట్లే. ఇవే కాకుండా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అయిన పూర్ డైట్ కానివ్వండి, అంటే వాళ్ళు కొద్దిగా ఆహారం తీసుకోవడం కాదు, వాళ్ళ ఆహారంలో ఎటువంటి న్యూట్రిషన్ వాల్యూ ఉండదు, అంటే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకోవడము అలాంటి వాళ్ళు. అంతేకాకుండా ఓవర్ వెయిట్గా ఉండేవాళ్ళు, లేదంటే ఆల్రెడీ బీపీకి మెడికేషన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు, లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే వాళ్ళు తీసుకునే క్యాలరీస్ కూడా వాళ్ళు ఖర్చు పెట్టలేని స్థితిలో ఉంటారు ఇలాంటి వాళ్ళు. అంతేకాకుండా ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ ఎక్కువగా ఉండేవాళ్ళు, లేదంటే స్మోకింగ్ తీసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా హై రిస్క్లు ఉన్నట్లే. కాబట్టి ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనేవి వీటన్నిటి కూడా మనం అవాయిడ్ చేసుకున్నట్లయితే ఈ వంశపారపర్యంగా వచ్చే ఈ జబ్బులు 50%. కాబట్టి మనం దాదాపుగా ఈ గుండె సంబంధిత వ్యాధులను మనం దూరంగా ఉంచవచ్చు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ.